హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? రాను మన పరిస్థితి ఎలా తయారైందంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మం, కానీ ఆన్లైన్లో ఎవడో చెప్పే మాత్రం ఖచ్చితంగా నమ్ముతాం. అవునా కదా? అంతేకాకుండా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎలా తయారైందంటే ఆన్లైన్లో మోసాలు దొంగతనాలు చేసే వాళ్ళకి ఉపయోగపడినంతగా ఈ టెక్నాలజీ పోలీసులకు కూడా ఉపయోగపడలేదు. అవును, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఒక విషయం జరిగింది. ఒక వ్యక్తి డబ్బులు సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది, ఆ వ్యక్తికి కూడా ఒక వాట్సాప్ ద్వారా ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ని క్లిక్ చేస్తే ట్రేడింగ్ యాప్ ఇన్స్టాల్ అయింది. ఆ ట్రేడింగ్ యాప్ ఏంటంటే ఆ ట్రేడింగ్ యాప్ చేసేది తక్కువ పెట్టుబడితోనే నీకు ఎక్కువ లాభాలు వచ్చేలాగా చూపించింది. ఆ యాప్లో పెట్టుబడి పెట్టాడు అతను. ఇనిషియల్గా బాగా వచ్చినాయేమో, కానీ మొత్తానికి చివరి దాకా పెట్టింది ఏంటంటే 1,42,00,000 ఒక అకౌంట్ నుంచి పెట్టాడు, 82 లక్షలు ఇంకో అకౌంట్ నుంచి పెట్టాడు. పెట్టినాక చివరిలో తెలియదు ఏంటంటే అది ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ అని. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్రేడింగ్ యాప్ ఫేక్ ట్రేడింగ్ యాప్ అని మొత్తం పోయింది. సంపాదించే సంగతి తర్వాత ఉన్నది మొత్తం పోయింది. అందుకని మీకు వాట్సాప్ ద్వారా వచ్చే లింకులు కానీ ఏ ఇతర యాప్స్ ద్వారా వచ్చే లింకులు కానీ డబ్బు మనీ ట్రాన్సాక్షన్కి రిలేటెడ్ అయిన లింక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇగ్నోర్ చేసేయండి. 50% డిస్కౌంట్, 75% డిస్కౌంట్, ఈ కోడ్ వాడండి, మా కోడ్ వాడండి, మా రెఫరల్ కోడ్ వాడండి, అవన్నీ వాడకపోవటమే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి డిస్కౌంట్ సంగతి తర్వాత ఉన్నది మొత్తం పోయే అకౌంట్ క్లీన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వహించండి. రెగ్యులర్గా డైలీ తెలుగు అని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వీడియో పైన మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.